మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హాయ్ అండి. ఈరోజు మనం 369 టెక్నిక్ గురించి నేర్చుకుంటున్నాం. సో అయితే ఈ 369 టెక్నిక్ మనం ఎలా అప్లై చేయాలి? ఈ 369 టెక్నిక్ వల్ల మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతాయా? అంటే అవుతాయండి. ఎలా చేయాలి? కరెక్ట్గా చేస్తే మాత్రం ఫుల్ఫిల్ అవుతుంటాయి. ఎలా చేయాలి అని చూడాలంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకే, డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో 369 ఇక్కడ మీరు చూస్తే 3 + 3 ఎంత అండి? 6. 6 + 3 ఏంటి? 9. ఇక్కడ మనం చూస్తే 3కి ఉన్నట్టు సింబల్ ఏంటంటే ఏదైనా ఒకటి 3 సార్లు ఏంటంటే ఓకే మనం అఫర్మేషన్ చేసిన బంధం దృఢపడుస్తుంది. అందుకోసం మనం హిందూ సంప్రదాయంలో 3 ముళ్ళు అంటారు కదా. సో 1, 2 తర్వాత మూడోది చేసినప్పుడు ఏంటంటే బంధం దృఢపడుతుంది. అదేవిధంగా మనం అఫర్మేషన్ చేస్తే స్ట్రెంత్ అవుతుంటుంది. అయితే 369 టెక్నిక్ మనం ఎలా ఉపయోగించుకోవచ్చు చూడండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, లంచ్ కంటే ముందు, డిన్నర్ కంటే ముందు, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఏం చేయాలంటే 3 టైమ్స్. సో అఫర్మేషన్ మీరు ఎలా రాయాలి అంటే మీకు ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో అది ఆల్రెడీ అయినందుకు, నా సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే అఫర్మేషన్లో మ్యాజిక్ ఉండదండి. అఫర్మేషన్ చేయడానికంటే ముందు మనం ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నాం అనే దానిపైనే మ్యాజిక్ ఉంటుంది. అంటే నేను ఒకటి సింపుల్గా ఏమంటాను, ఒక 2 మినిట్స్ అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. సింపుల్ అండి. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ తీసుకుని, రైట్ థంబ్ ఉంటుంది కదా, ఈ రైట్ థంబ్తో రైట్ నాసిని క్లోజ్ చేసి జెంటిల్గా ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని ఓకే భ్రూమధ్యలో పెట్టి ఫస్ట్ లెఫ్ట్ నాస్టల్తో ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా గాలి తీసుకొని తర్వాత ఆ లెఫ్ట్ నాస్టల్ని రింగ్ ఫింగర్ అండ్ ఇటు ఫింగర్తో క్లోజ్ చేసి రైట్ థంబ్ రిలీజ్ చేసి రైట్ నాస్టల్తో వదలండి. కుడి ముక్కు రంధ్రంతో బయటకు వదలండి గాలిని. మళ్ళీ రైట్ నాస్టల్తో తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో స్లోగా నిదానంగా తీసుకొని ఆ రైట్ నాస్ట్ని రైట్ థంబ్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టిల్ ద్వారా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా గాలిని బయటకు వదలండి. ఓకే, లెఫ్ట్ నాస్టిల్తో గాలిని వదిలిన తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ 2 మినిట్స్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు 369 అప్లై చేయండి. అయితే 369 అప్లై చేసే ముందు కనుక మనసు అలజడిగా ఉంటే మనకు వర్కౌట్ అవ్వదండి. సో వాటి కోసం మీరు ఏం చేశారంటే 3 టైమ్స్ మీరు రాయాలి. ఏంటి మీకు ఏదైతే కావాలో మీరు అనుకున్నారో వాటిని 3 టైమ్స్ 1, 2, 3 మీకు కావాల్సింది ఏంటి? సపోజ్ ఇల్లు కానీ లేదా పర్పస్. నేను ఏమంటానంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఒకటేసారి ఆతృతగా ఎక్కువ అమౌంట్ కోరుకొని అది రాలేదని చాలామంది డిసప్పాయింట్మెంట్ అయ్యి వదిలేస్తుంటారు. అలా కాకుండా మీ పర్ మంత్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఒక 50,000 లేదా ఒక 40,000 వస్తుంది. దాన్ని డబల్ చేయండి. అంటే 80,000 లేదా 1,00,000 లేదా 70,000. ఇలా మీరు ఏం చేయాలంటే నా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా మీరు ఏం చేయాలి? 3 టైమ్స్. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి 3 టైమ్స్ చేశారు. మళ్ళీ లంచ్కి ముందు ఏంటండి 6 టైమ్స్. మళ్ళీ సేమ్ అదే అఫర్మేషన్ ఒకటే దాన్ని తీసుకోండి. ఎందుకంటే 369 అప్లై ఏంటంటే టెక్నిక్ ఏంటంటే ఒకే దాన్ని తీసుకోండి. 6 టైమ్స్ రాశారు. తర్వాత డిన్నర్ ముందు ఎన్నిసార్లు రాశారు? 9 టైమ్స్ రాశారు. ఇలా మీరు రాస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఎవరికైతే 369తో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఏం చేస్తారండి? కామెంట్ సెక్షన్లో 369 అని చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎవరైతే 369 మెసేజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లోకి వాళ్ళకు 369 టెక్నిక్ ఫాస్ట్గా వర్కౌట్. ఎందుకంటే మనసులో 369 వెళ్ళింది కదా, మ్యాజికల్ నెంబర్ అండి. ఆ మ్యాజికల్ నెంబర్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, ఇలా మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఏదని సపోజ్ మీకు ఇంకా ఏది కావాలనుకున్నారో అది కూడా టైప్ చేసుకోవచ్చు. ఏంటి? హోమ్, కార్, ఏం కావాలో అది కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని విజులేషన్ చేయాలండి. చూడండి, ఈ చాలా మ్యాజిక్ ఏంది, ఎందుకు అంత వర్కౌట్ అవుతుంది? క్లాస్లోనికి రావాలంటే రమ్మనే అడుగుతాను. ఎందుకంటే క్లాస్లో మీకు టీటా స్టేట్ మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది. దట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండి. అలా కనుక చేస్తే వాటితో కనుక ఈ 369 టెక్నిక్ చేస్తే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి. సో ఇప్పుడైతే మీరు క్లాస్లో గురించి అని అడిగితే ఏంటంటే క్లాసెస్ అనేది ఎప్పుడు ఉంటాయంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అండి. అంటే మనం ఎలా ఉన్నాం, అసలు ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి,
ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ను క్రిస్టల్ క్లియర్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడంలో ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా కూడా మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. సో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్లో మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు, ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఒకవేళ అక్కడ ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్ అడగవచ్చు. ఇంకా మీకు పర్సనల్ డౌట్ ఉంటే ఫోన్ చేసి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, సార్ నిజంగా 369కి అంత పవర్ ఉందా? చాలా టెక్నిక్స్ ఉన్నాయి కదా, 369 యొక్క మ్యాజిక్ అంటే ఏమవుతుందంటే వర్కౌట్ అయింది. ఎందుకు కొంతమంది అడుగుతుంటారు నన్ను ఏమని అంటే ఫస్ట్ మీరు 3 అన్నారు, ఆఫ్టర్నూన్ టైంలో 6 అన్నారు, నైట్ టైం 9 అన్నారు. ఎందుకంటే చూడండి ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిక్రీజ్ అవుతుంటాయి. ఆ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతాయి, మన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి మన యొక్క అఫర్మేషన్స్ యొక్క ఇంటెన్సిటీని పెంచుతుంటాం. 3 టైమ్స్ చేసేది 6 టైమ్స్, 6 టైమ్స్ చేసేది 9 టైమ్స్ పెంచుతాం. వీటి వలన ఏమవుతాయంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతాయి. సార్ ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ కొంతమంది ఏ పని చేయకుండా ఎలాంటి జాబ్ చేయకుండా అఫర్మేషన్ రాసుకుంటూ ఉంటారు, వాళ్ళకి మరి మేనిఫెస్టేషన్ అవుతుందంటే చూడండి అందుకోసమే ఫుల్ సబ్జెక్ట్ అయితే మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లేదండి, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా ఒక యాక్షన్ స్టెప్ జరగాల్సిందే. బట్ ఆ యాక్షన్ స్టెప్ జరగడానికంటే ముందు ఏదైతే ఉందో మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, ఏదైతే మీ థాట్ పవర్ బలంగా ఉంటే మీ యాక్షన్ పవర్ఫుల్గా ఉంటుంది. మీ యాక్షన్ పవర్ఫుల్గా ఉంటే మీకు వచ్చే గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే సగమైన నాలెడ్జ్ అంటే అక్కడ నేను చెప్పేది పూర్తిగా వినరు. స్టార్టింగ్లో ఏమనుకుంటారంటే థాట్స్తో ఎట్లా వస్తాయి అంటారు. బట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి. పవర్ఫుల్ థాట్స్ నుంచే పవర్ఫుల్ యాక్షన్స్ వస్తాయి. పవర్ఫుల్ యాక్షన్స్ నుంచే రిజల్ట్స్ వస్తాయి. యాక్షన్స్ చేయమంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ యాక్షన్ ఇస్ దేర్. అంటే మనం చేయాలి. బట్ అది చేయడం ఎలా చేస్తామండి? చూడండి నదీ ప్రవాహం ఇలా ఉందండి. ఇలా కనుక మన పడవ ప్రయాణం కూడా ఆ విధంగా ఉంటే మనం ఫాస్ట్గా ఈజీగా రీచ్ అవుతాం. ఒకవేళ నది ఇలా ఫ్లో అవుతుంది, మీ పడవ ప్రయాణం ఇలా ఉంది, ఇట్స్ డిఫికల్ట్. ఎప్పుడైనా యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకొని మనం జర్నీ స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనం అనుకున్న రిజల్ట్స్ మనం సాధిస్తాం. అది ఎలా సాధించుకోవచ్చు, మనకు అనుకున్న వాటన్నిటి కూడా మనకి ఏంటండి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇవే కాదండి, ఇంకా చాలా సబ్జెక్టు మనం నేర్చుకోవచ్చు. వాటన్నిటి గురించి మన క్లాస్లో అయితే క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. మన యొక్క వైబ్రేషన్స్ మనం ఎలా పెంచుకోవాలి, మన వైబ్రేషన్ పెంచుకోవడం వల్ల మనకి ఏ విధమైన రిజల్ట్స్ వస్తుంటాయి, మన జీవితంలో మనం ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు ఎవరు కారణమో, సో ప్రతి దాని గురించి కూడా మనం క్రిస్టల్ క్లియర్ నేర్చుకుంటాం. సో మరిన్ని విషయాల కోసం మనం గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఫిలప్ చేయండి. అది ఫిలప్ చేసిన తర్వాత మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్లో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పేపర్స్ ఫెయిల్ అవుతారు, ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ చేస్తున్న సీక్రెట్స్ ఏంటి, ఆ రహస్యాలన్నిటి కూడా మనం క్లాస్లో నేర్చుకుంటాం. సో మీకు ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.